అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారా, ఈరోజు మా వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేయ మమ్మీ కూరలో అయ్యాక పెట్టిన అన్నారు. సో అందుకోసం నేను డిఫరెంట్గా ఏదన్నా స్నాక్లా చేయమన్నారు. అందుకోసం నేను ఇలా చేశాను అనమాట. ఫస్ట్గా ఏం లేదండి, ముందుగా నేను వీటిని తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను అనమాట. లెగ్ పీస్ పక్కకు తీసి తర్వాత ఒక చాక్తో 2 ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే లోపల వరకు బాగా కుక్ అవ్వాలి కదా. సో అందుకనేసి నేను 2 ఘాట్లను అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఉప్పును, తర్వాత అంటే సాల్ట్ వేసుకున్నాను నేను. తర్వాత కొంచెం పసుపు, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, తర్వాత వచ్చేసి కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం బాగా బాయిల్ అవుతుంది, క్రిస్పీగా కేఎఫ్సీ స్టైల్లో అలా వస్తుందన్నమాట. నేను అలా ట్రై చేశాను, మీరు కూడా అలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఏదైనా సరే ట్రై చేసిన తర్వాతే వీడియో అప్లోడ్ చేస్తాను. బాగుంది అనిపిస్తే మాత్రమే, బాగుందని తెలిసాక మాత్రమే నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా సరే నేను చేసిన వంట నచ్చలేదనుకోండి, అది పర్ఫెక్ట్గా రాలేదనుకోండి, తర్వాత నన్ను తిట్టుకోకూడదు కదా ప్రాక్టీస్ చేసుకునే తర్వాత. అందుకని నేను ఏదైనా ముందు వీడియో తీస్తాను, బట్ అది టేస్ట్ బాగా కుదిరితే మాత్రమే వీడియోని అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు దాన్ని అయితే అలా బాగా కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకొని అంతా కలుపుకొని ఒక 5 to 10 minutes అలా వదిలేయాలన్నమాట. అప్పుడే లోపల వరకు మసాలా అనేది పడుతుందన్నమాట. తర్వాత ఇలా ఒక్కడాన్ని తీసుకొని కొంచెం ఇలా ప్యాన్ తీసుకోవాలన్నమాట. ప్యాన్ తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని వేసి ఆ లెగ్ పీస్లు వేసేసి ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోండి. తర్వాత చూసారా, ఇది రెండో వైపు ఇలా తిప్పేసుకొని కాల్చేసుకున్నాను. సో 2 వైపులా కాలిన తర్వాత మరి ఇలా సైడ్లు కూడా, మా వాళ్ళు ఇలా డిస్టర్బ్ చేయడానికి మధ్యలో వస్తుంటారు. పాలైతే ఇయ్యలేదు, మీరు పట్టించుకోకండి. నేను వీడియో చేసేటప్పుడు ఇలా మధ్యలో కోతి షటాలు చేస్తూ ఉంటాడు మా వాడు. సో అదనమాట. తర్వాత ఇలా చూసారా, ఇలా సైడ్లు కూడా నేను మొత్తం బాయిల్ అవ్వాలనేసి ఇలా కూడా పట్టేసుకున్నాను. బట్ కొంచెం సెగ వచ్చిందని ఇలా కాదనేసి 2 స్పూన్లు తీసేసుకొని తర్వాత అన్ని వైపులా బాగా నీట్గా, అంటే నీట్గా ఫ్రై అయ్యేలా చేశాను. చూసారా వీడియోలో, ఇలా ఈ విధంగా పట్టేసుకోండి. అలా పట్టేసుకున్నామంటే ఒక 1 minute అలా మొత్తం కుక్ అయిపోతుంది అనమాట లోపల. నేను అన్ని యాంగిళ్ళల్లో కాల్చాను అనమాట వీటిని. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే తయారైపోయింది. చూసారా, ఈజీగా ఇంట్లోనే స్నాక్స్ పిల్లలకి తయారు చేసి ఇచ్చాను. మీరు కూడా ఇలా చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.